అప్పటికప్పుడు జ్వరం వచ్చి పడిపోతే వచ్చి కాయలు ఎక్కించాడు ఆయన. ఎవరన్నా ఆర్ఎంపీ డాక్టర్? కోయిట్పాడు సీన్ గారు అని. కోయిట్పాడు సీన్ పెళ్ళికి వెళ్ళాడండి ఆయన. ఇప్పుడు వచ్చాక పరిచయం చేస్తాడు. ఏముండో ఏంటో చెప్తాడు. ఎంత ఇచ్చుకుంటున్నారా మీ కాయలకి ఇచ్చి? 1200 టెస్ట్లు 1200. ఓన్లీ ప్లేట్లు వేస్తారండి. టైఫాయిడ్ డెంగ్యూ చేయట్లేదు. ముందు టైఫాయిడ్ చూసి చెప్పలేదు, తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు డెంగ్యూ చేయలేదు. మీ ఇంట్లో ఎంతమందికి వచ్చిందమ్మా? ఎవరికి? నాకు పాపకి. మీరు చేశారమ్మా టెస్ట్లో? ఇక్కడ చేయించుకోలేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఏమన్నారమ్మా? ఇక్కడ ఉంది కదండి హాస్పిటల్, అక్కడ చేయించుకున్నానండి. 2 రోజులు ఉంచాను. ప్లేట్లెస్ ఇంకా తగ్గిపోతున్నాయని పాలకొల్లు ప్రోగ్రామ్ హాస్పిటల్ అక్కడ తగ్గిందండి. 3 రోజుల నుంచి తగ్గింది. ఏం జ్వరం అన్నారమ్మా? ఇక్కడైతే ప్లేట్లెస్ అంతే. అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తే డెంగ్యూ ఉందమ్మా. నా పేరు అనిల్ కుమార్. నేను ఇక్కడ వైద్యాధికారిగా ఆల్మూరు పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ లోకల్గా ఆల్మూరు విలేజ్లో ఈ మధ్యకాలంలో కొన్ని ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. ఆ ఫీవర్ కేసెస్ కోసం మేము లోకల్గా సర్వే అది చేపట్టాం. సర్వే చేయించి యాంటీ లార్వల్ మెజర్స్ అవన్నీ యాక్యురేట్గా చేస్తూ, అలాగే ఇండోర్ స్ప్రేయింగ్, ఫాగింగ్ అవి కూడా రెగ్యులర్గా చేపిస్తున్నాం. దానికి పంచాయతీరాజ్ సహకారం కూడా మాకు చక్కగా ఉంది. శానిటేషన్ మొదట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న తర్వాత అంతా చక్కగా చక్కబడింది. ఈ వైరల్ ఫీవర్ తోటి వచ్చే పేషెంట్లు మా పిహెచ్సికి మేము రిఫర్ చేసుకుంటే ఇక్కడ రావడం, వాళ్ళకి చక్కగా ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళకి ప్లేట్లెట్స్ ఇక్కడ టెస్ట్లో అన్ని టెస్ట్లు ఉన్నాయి. ఇక్కడ మా దగ్గర మేము అన్ని టెస్టులు చేయిస్తున్నాం. అంటే NS1 పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది వాళ్ళకి కూడా ప్లేట్లెట్స్ బట్టి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేసి, మరి ప్లేట్లెట్స్ బాగా తక్కువైన పేషెంట్లు మాత్రమే హైయర్ సెంటర్ రిఫర్ చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. కొంతమంది పేషెంట్స్ అయితే అక్కడ దగ్గరలో ఉండే ఆర్ఎంపీలని ఆశ్రయిస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడి తర్వాత మళ్ళీ మా దగ్గరికే ఇక్కడికి వస్తున్నారు. మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే చేయడం, అక్కడ పేషెంట్స్ని ఫీవర్ కేసెస్ ఏమంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళు ఇక్కడికి రిఫర్ చేయడం, మేము వార్డులో పెట్టి చక్కగా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా చక్కగా రికవర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మా వార్డులో కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయితే ఇంటెన్సిటీ మాత్రం తగ్గింది బాగా. ప్రజెంట్ ఫీవర్ కేసులు కొంచెం తగ్గుముఖం బట్టే ఇప్పుడు బాగానే ఉంది. పరిస్థితి అయితే అదుపులోనే ఉంది. ఇక్కడ మేము ఇద్దరం వైద్యాధికారులు ఉన్నాం. ఇద్దరం కూడా మాకు హాలిడే అని కూడా చూడకుండా మేము సండే కూడా వర్క్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి సండేలు, సెకండ్ సాటర్డేలు అని మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేయలేనే దీంతోనే మేము ఉన్నాం ఇక్కడ. అయితే మెడికల్ క్యాంప్స్ కూడా అక్కడ కండక్ట్ చేస్తున్నాం. మెడికల్ క్యాంప్ అక్కడ లోకల్గా మెడికల్ క్యాంప్ పెట్టాం. అక్కడ మెడికల్ క్యాంప్లో మా ఏమన్నా ఆశాన్ని కూడా అక్కడ ఉంచి వాళ్ళు కూడా అక్కడికి వచ్చే పేషెంట్ని వాళ్ళు ప్రిలిమినరీగా ట్రీట్ చేసి మా దగ్గర పంపించడం జరుగుతుంది. సో మేము సర్వేకి వెళ్ళినప్పుడు సండే కూడా మేము కూడా డాక్టర్ గారు, నేను, ఇంకా సబ్ యూనిట్ ఆఫీసర్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసాం ఆదివారం కూడా. సో ఆ రోజు బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటే మేము వాళ్ళు రాలేరు కాబట్టి అక్కడ శాంపిల్ కలెక్ట్ చేసి మా ల్యాబ్ తీసుకొచ్చి పిహెచ్సికి ఇక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా పేషెంట్స్ ఇబ్బందికరంగా ఉంటే అంబులెన్స్ని రప్పించి అంబులెన్స్ ద్వారా వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. అది ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిన వాళ్ళని మాత్రం అలా పంపిస్తున్నాం. మిగిలిన పేషెంట్ మ్యాక్సిమం మేమే ఇక్కడ ట్రీట్ చేసి వాళ్ళని రికవరీ చేసి పంపిస్తున్నాం.